అయితే ఇక్కడ మనకి ఆత్మశక్తి అనేది ఉంది. విశ్వశక్తి అనేది ఉంది. ఆత్మశక్తిని విశ్వశక్తితో అనుసంధానం, విశ్వశక్తిని ఆత్మశక్తితో అనుసంధానం చేయాలంటే ఎలా? ఆత్మశక్తి అనేది సాధకుడి యొక్క సాధన నుండి పుడుతుంది. విశ్వశక్తి అనేది సాధకుడి యొక్క పూర్వజన్మ సుకృతం నుండి కలుగుతుంది. అంటే తన యొక్క నేచర్, తన యొక్క ప్రకృతి దానికి అనుగుణంగా ఉండదు. కొంతమంది సాధన చేస్తారు కానీ వాళ్ళకి విశ్వశక్తి అనేది ఉండదు. కొంతమంది అసలు ఏ సాధన ఉండదు, వాళ్ళకి విశ్వశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. మనం అది గమనించవచ్చు. సో విశ్వశక్తి అనేది సాధన నుండి కంటే వారి యొక్క పూర్వజన్మ సుకృతం నుండి, వారి యొక్క గురుదేవుల దయ నుండి, గురుదేవుల యొక్క అనుగ్రహం నుండి కూడా విశ్వశక్తి పుడుతుంది. దైవికమైనటువంటి అంశాల ద్వారా విశ్వశక్తి జనరేట్ అవుతుంది. సాధనతో పుట్టేది ఆత్మశక్తి. సో సాధనతో ఉండేటటువంటి ఆత్మశక్తిని తో పాటు విశ్వశక్తి కూడా ఉండాలంటే గురువు యందు నమ్మకం, గురుదేవులు చూపించినటువంటి మార్గం ముందు దాని యందు విశ్వాసం, దైవం ముందు విశ్వాసం. ఈ యూనివర్స్ చూస్తుంది, మనం ఏం చేసినా సరే, ఏం అనుకుంటున్నా సరే, బయటదే కాదు లోపల కూడా ఏం జరుగుతుందో మొత్తం అది అద్దంలో సినిమా చూసినట్టుగా చూడగలదు అనేటటువంటి ఒక నమ్మకం పెట్టుకొని ఒక ప్యూర్గా నువ్వు ఉండగలిగితే కాస్మిక్ ఎనర్జీతో నీ ఆత్మశక్తిని చక్కగా సమన్వయం చేయగలుగుతావు. అదే మనకి దైవాసుర సంపద విభాగ యోగంలో మనకి స్వామివారు అందించినటువంటి సూత్రం. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు విశ్వశక్తితో ఆత్మశక్తి అనేది అనుసంధానం అనేది చేసుకోవడం వల్ల ఇది ప్రయోజనం అన్నారు. విశ్వశక్తితో ఆత్మశక్తి అన్నప్పుడు ఇప్పుడు కొంతమంది దానివల్ల వాళ్ళకి భౌతికంగా ఇవన్నీ కలుగుతాయి అనేసి చెప్పారు. అయితే కొంతమంది ఏ ఆత్మ సాధన ఉండదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలామంది ఫైనాన్షియల్గా ఇప్పుడు మేనిఫెస్టేషన్ ప్రకారం వెళ్ళినప్పుడు శక్తితో మేనిఫెస్టేషన్ అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ అందరికీ వాళ్ళకి ఆధ్యాత్మికత అంటే పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండవచ్చు. సో వాళ్ళకి ఎలా జరుగుతుంది, సామాన్యులకు ఎందుకు జరగటం లేదు, కొంతమందికి అది అదృష్టంలాగా ఎందుకు కలిసి వస్తుంది, ఓ జీవితంలో ఒక యోగంలాగా వాడికి ఓ యోగం ముందర మంచి రిచ్ అయిపోయాడు అలా పెట్టంగానే అనేది ఎందుకు జరుగుతుంది, దీనికి ఎనర్జీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేసేది ప్రపంచవ్యాప్తంగా నన్ను అడిగితే 2 రకాల వాళ్ళు మేనిఫెస్టేషన్ 2 విధాలుగా ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఉండే జీవులందరూ, జీవరాశులు అన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేస్తాయి. ఒక వర్గం ఏంటంటే తెలియక మేనిఫెస్టేషన్ చేస్తాయి, ఒక వర్గం తెలిసి మేనిఫెస్టేషన్ చేస్తాయి. మేనిఫెస్టేషన్ నాకు తెలియదండి, నేను మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేయను అనేటటువంటి వ్యవస్థ లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా కోరికలు అనుకుంటాం కదా, నాకు ఇది కావాలి, నాకు ఇది జరగాలి, నాకు ఇది అవ్వాలని అనుకుంటాం. దాని ప్రకారం ఏదో ప్రయత్నం చేస్తాం, ఫలితం వచ్చినా రాకపోయినా ఇది నా కర్మ, ఇది నా ప్రాప్తం అనుకుంటాం, తీసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ ఒక సంకల్పం చేస్తాం, వెళ్తాం. అది అన్కాన్షియస్గా, సబ్కాన్షియస్గా జరిగేటటువంటి మేనిఫెస్టేషన్. ఎవరైతే సాధన అర్థం చేసుకొని, వ్యవస్థలను అర్థం చేసుకొని, అసలు సంకల్పం నుండి సిద్ధి వరకు ఉండేటటువంటి ఆ మార్గాన్ని చక్కగా స్పష్టంగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, గురువుల యొక్క బోధని స్పష్టంగా అర్థం చేసుకొని, వారి యొక్క గైడెన్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్ వారి చేతిలో చేయబెట్టుకుని నడుచుకుంటూ వెళ్తే దాన్ని పరిపూర్ణమైనటువంటి మెటీరియలైజేషన్గా, అసలు ఏ విధమైనటువంటి ప్రమాదరహితమైనటువంటి మెటీరియలైజేషన్గా చెప్పొచ్చు మనం. అలా వాళ్ళకి తెలిసినటువంటి ట్రైనర్స్ యొక్క హెల్ప్ తీసుకుని మేనిఫెస్టేషన్ యొక్క ప్రాసెస్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ ఛానల్లో ఏది చెప్తే దాన్ని ఫాలో అయిపోదాం గుడ్డిగా. ఒకడేమో సాంబ్రాణి ఆకు పెట్టుకోమంటాడు, ఒకడేమో బిర్యానీ ఆకు పెట్టుకోమంటాడు, ఒకడేమో యాలక్కులు పర్సులో పెట్టుకోమంటాడు. రకరకాలైనటువంటి వ్యవస్థలు మనకి ప్రచారంగా ఉన్నాయి. అవి నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. నమ్మే ముందు అది ఏ విధంగా శాస్త్రీయం, అది శాస్త్రీయమా కాదా, అలా చేసిన వాళ్ళు ఉన్నారా పూర్వం, ఇవన్నీ గమనించుకొని చేస్తే లాభం ఉంటుంది. లేదు అంటే ఏమవుతుందంటే అది లైఫ్ టైం బాధగా మిగులుతుంది. ఎనర్జీస్కి సంబంధించినటువంటి అంశాలలో మనం ఏ చిన్న దోషం చేసినా సరే అది పెద్ద విపత్తుగా పరిణమిస్తుంది. ఎనర్జీకి సంబంధించినటువంటి సాధనలో ఏదైనా సరే స్వల్ప మాత్రానైనా సరే సరిగా చేస్తే అది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని అందిస్తుందని చెప్పి మనకు భగవద్గీతలో చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఎనర్జీస్తో గేమ్ అంటారు. ఇప్పుడు మనకు ఒక టెంపుల్కి వెళ్ళినా ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీస్లో మనం అక్కడ పూర్వకాలంలో మన వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏదైనా బాగాలేకపోతే ఒక గుడికి ఒక క్షేత్రానికి వెళ్ళి శ్రీశైలం వెళ్ళి 3 రోజులు నిద్ర చేసిరా అంటారా, లేకపోతే తిరుమలకి వెళ్ళి 3 రోజులు నిద్ర చేసిరా అండి అని చెప్పేవారు. ఇప్పుడంటే ఆ నిద్రలు చేసే పరిస్థితులు లేవు. అప్పుడు హ్యాపీగా గుడి ఆవరణలో పండుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. సో అది ఎట్లా వాళ్ళకి ఆరోగ్యాన్ని వాళ్ళకి ఎట్లా క్రియేట్ చేసేది అప్పట్లో ఆ 3 రోజులు నిద్ర చేయడం వల్ల?
దాని వెనక ఉండే సైన్స్ ఏంటంటే మన టెంపుల్స్ అన్నీ గుడి పైన కొండ పైన కడతారు. సో మూలమూర్తిని మనం దర్శించుకోవాలంటే కొండ ఎక్కాలి. ఎప్పుడైతే మనం పైకి వెళ్తున్నప్పుడు కుండలిని రేజ్ అవుతుంది. ఎప్పుడైతే అంత పైకి ఎక్కిన తర్వాత ఆజ్ఞా స్థాయిలో ఎనర్జీస్ జనరేట్ అవుతాయి. అంత పైకి ఎక్కిన తర్వాత దైవ దర్శనం తీసుకొని అప్పుడు ఏదైనా సంకల్పం చేస్తే అది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎనర్జీస్ ఆల్రెడీ ఊర్ధ్వగతిలో ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఈ విధమైనటువంటి వ్యవస్థ వల్ల తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది, కానీ సాధనతో అతను ఎనర్జీస్ ఊర్ధ్వముఖానికి లేపలేదు కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరకవు. దాంతో మనం ఆ విధమైనటువంటి అనుభూతి పొందడం కోసం సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఒక మొక్కులాగా మనం చేస్తూ ఉంటాం. నిజానికి అది గుడ్డి కంటే మెల్లనయ్యంలాగా తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం మనం వాటిని చేయొచ్చు. కానీ సాధనతో గనక మనం ఎనర్జీస్ని డెవలప్ చేసుకుంటే శాశ్వతమైనటువంటి లాభాలు కలుగుతాయి. నేను దాన్ని ఆ విధమైనటువంటి వ్యవస్థ ఉండాలి. దాంతోపాటు శాశ్వతమైనటువంటి వ్యవస్థ వైపు కూడా మనం ఒకసారి ఆలోచించి సాధనతో కూడా ఎనర్జీస్ని చక్కగా జాగృతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణకి మనకి ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి, టెన్షన్ అవుతుందాం అనుకోండి, వెంటనే ఇంట్లో ఉండం, మెట్లెక్కేసి పైకి వెళ్తాం, పైకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అప్పుడప్పుడు 2 చేతులు ఇలా వెనక్కి పెట్టుకుంటాం. ఈ 2 చేతులు వెనక్కి పెట్టగానే అది మూలాధారానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. దాంతో కొంచెం స్ట్రెస్ బస్టర్ అనమాట, స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. పైకి వెళ్ళడం వల్ల ఎనర్జీస్ రేజ్ అవుతాయి. ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో జరిగేవి, కాన్షియస్లో జరగట్లా. సో మనకు తెలిసి చేసే సాధన వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తెలియక ఏదో అలవాటుగా చేస్తుంటాం ఆ ఎనర్జీస్. ఇప్పుడు టెన్షన్ పట్టినప్పుడు ఇట్లా అనుకుంటాం. దాని వెనక ఏం జరుగుతుంది, ప్రెజర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. చేతుల్లోనే అన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. అదే తెలిసి నువ్వు రోజు ఉదయాన్నే ఒక సాధనలాగా చేసుకుంటే అసలు స్ట్రెస్సే ఉండదు కదా అనేది నా అభిప్రాయం. మనకి సమాజంలో చూసినట్లయితే యోగాపరమైనటువంటి స్కూల్స్ అనండి, యోగాపరమైనటువంటి సంస్థలు అనండి చాలా పెరిగాయి. యోగా సాధన చేసేవాళ్ళు పెరిగారు, కానీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇది పెరిగినప్పుడు ఇది తగ్గాలి కదా, ఎందుకు ఇవి పెరుగుతున్నాయి? అది మనకి చాలామంది ఆ ప్రాక్టీసెస్ లాగా చూస్తున్నారు. ఎక్కడ మిస్ అవుతుంది? ఇదేదో హోమియోపతి మందులాగానో అల్లోపతి మందులాగా చేసేది సాధన కాదు. స్పష్టంగా వెళ్ళాలి, ఏమి చేయాలి, ఈ 5 ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి ఏ సాధన చేయాలన్నా. అప్పుడే ఆ సాధన వల్ల మనకు సంపూర్ణమైన ఫలితాలు కలుగుతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలి. ఈ 5ంటికి సమాధాన పడకుండా ఎవరో భార్గవ శర్మ చెప్పాడనో, లేకపోతే పలానా వ్యక్తి చెప్పాడనో, పలానా పెద్ద హిమాలయ పర్వత యోగి వచ్చి చెప్పాడనో చేస్తే సమస్యలు అలానే ఉంటాయి. నాకంటూ స్పష్టంగా నేను దేనికి చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. ఒక వ్యక్తికి ఎనర్జీస్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతెందుకు ఒకళ్ళకి మానసిక పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే సాధన కూడా మనం ఏది చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి స్త్రీలని పురుషులు చూసుకుంటే, స్త్రీలకి చంద్రనాడి ఎక్కువగా ఉద్దీపన అవుతూ ఉంటుంది, పురుషులకి సూర్యనాడి ఎక్కువగా ఉద్దీపన ఉంటుంది. దాని ప్రకారం ప్రాణాయామం చేయాల్సి వస్తే చంద్రనాడికి సంబంధించినటువంటి సాధన ఎక్కువగా పురుషులు చేయాల్సి ఉంటుంది, సూర్యనాడికి సంబంధించిన సాధన ఎక్కువగా స్త్రీలకు చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క నాడి, ఇడాపింగళ నాడుల యొక్క ఉద్దీపన ఎలా ఉంది అన్నది బేస్ చేసుకుని ప్రాణాయామం చేయాలి. ఇక గురువుగారు కూర్చుంటారు, అందరికి కలిపేసి ఒకటే ప్రాణాయామం చేయండి అని అంటే ఎట్లా రిజల్ట్స్ వస్తాయి? నాకు ఏ విధమైనటువంటి నాడి ఎక్కువగా పనిచేస్తుంది దాన్ని బేస్ చేసుకొని, ఏ నాడి అయితే బలహీనంగా పనిచేస్తుంది, ఆ బలహీనమైనటువంటి నాడిని ఏ సాధనలతో ప్రదీప్తం చేసుకోవాలి. ఆ అవగాహన నుండి కనుక మనం సాధన చేసినట్లు, ఆసనాలైనా అంతే. నేను ఏ ఆసనాలు వేయాలి, ఏ ఆసనాలు వేయకూడదు, నా దేహ ధర్మానికి తగ్గట్టుగా ఏ ఆసనాలు అసలు వేయకూడదు. కొంతమందికి శీర్షాసనం వేయకూడదు, కొంతమందికి సర్వాంగాసనం వేయకూడదు, కొంతమందికి పశ్చిమోత్తాసనం వేయకూడదు, కొంతమందికి వెనక్కి వంగే ఆసనాలు వేయకూడదు బలహీనంగా ఉండేవాళ్ళు. ఇవన్నీ శాస్త్రం చక్కగా చెప్పినప్పుడు వాళ్ళు చేశారనో వీళ్ళు చేశారనో కాకుండా నాకంటూ ఒక స్పష్టమైన అవగాహనతో వెళ్తే సాధన వల్ల అందరికీ సత్ఫలితాలు కలుగుతాయి. 5 ప్రశ్నలు: ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి, అంతే. అది స్పష్టమైన ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకో, గురువుని 10 సార్లు ప్రశ్నించు. సాధనకు వెంటనే దిగకుండా ముందు ఈ ప్రశ్నకు సమాధానం తీసుకొని అసలు ఎందుకు చేయాలి, ఈ సాధన నేనే ఎందుకు చేయాలి. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం అంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. శ్రీకృష్ణుడు అంతటి వాడితో నాకు అనవసరమైనవి చెప్పొద్దు సోది, నాకు ఏది చేయాలో, ఇప్పుడు నాకు ఏది అవసరమో అది మాత్రమే నిశ్చయించి చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగినప్పుడు, గురువుల్ని నువ్వు ఎందుకు అడగలేవు? నాకు ఇప్పుడు సమస్య ఇది, నాకు ఇప్పుడు ఇది చేయాలి, ఇది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలని నువ్వు ఎందుకు అడగవు? నువ్వు అడిగినా కూడా సమాధానం చెప్పకపోతే వదిలేసాయి ఆ గురువుని. నీకు ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో అక్కడికి రా, అక్కడ ప్రశ్నలే, అక్కడ సమాధానం పొందు, సాధన చేయి. బ్రహ్మాండమైనటువంటి శ్రేయస్సుని అందరూ పొందుతారు.
ప్రశ్న ఉపనిషత్తే మనకుంది. ప్రశ్నించడానికి మొహమాటం పడితే సాధన చేయలేం. లోపం అదేనండి, సమాజంలో ఉన్న లోపం అది. ప్రశ్నించడానికి ఇబ్బంది పడతారు.